పహల్గామ్ దాడిపై చర్యలకు నిర్దిష్ట వ్యూహం ఏది అంటూ చూస్తూ ఉన్నాం. సో పహల్గామ్ దాడిపైన ఇదంతా మనందరం గుర్తుపెట్టుకోవాలి. దీనిపైన చాలా సీరియస్గా మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. పహల్గామ్ ఉగ్రవాద దాడి, దానికి సంబంధించి పాకిస్తాన్పై యుద్ధం అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అయితే ఈ క్రమంలో పాకిస్తాన్ను అన్ని రంగాలుగా అంటే అష్టదిగ్బంధనం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. ఆ విషయం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పాకిస్తాన్కు ఎవరైనా దేశం సపోర్ట్ చేస్తుందో అంటే ఏ దేశం కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటించలేదు. కానీ భారత్కు రాసి పెట్టుకోండి, భారత్కు డైరెక్ట్గా రష్యా సపోర్ట్ చేస్తూ ఉంది. అదేవిధంగా అమెరికా పాక్షికంగా సపోర్ట్ చేస్తూ ఉంది. మన చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాలు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఆల్ కంట్రీస్ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ కానీ ఇరాన్ కానీ ఇలా చాలా దేశాలు కూడా, సిరియా లాంటి దేశాలు, మన ఆసియా దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు భారత్కు అండగా నిలుస్తూ ఉన్నాయి. వీళ్ళు కాకుండా చాలా దేశాలు కూడా ఈవెన్ యూకే కూడా మనకు సపోర్ట్గానే ఉంటుంది. యూకే కానీ కెనడా కానీ ఇవన్నీ కూడా సపోర్ట్గా వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతోంది. సో ఈ క్రమంలో భారతదేశానికి రోజుకు మద్దతు పెరుగుతూ ఉంది. ఇంకొక వైపు పాకిస్తాన్ ఎవరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు? ఒక బంగ్లాదేశ్ తప్ప పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరు కూడా కనబడతలేదు. కానీ ఇక్కడ బంగ్లాదేశ్ ఏం చేస్తూ ఉంది? బంగ్లాదేశ్ భారత్తో ఉన్నటువంటి సంబంధాల దృష్ట్యా కేవలం తటస్థంగా ఉండేటువంటి ఒక పరిస్థితి కనబడతా ఉంది. పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయకుండా తటస్థంగా ఉండే అవకాశం అయితే కనబడతా ఉన్నాయి. ఇంకొక వైపు ఇటు చైనా సపోర్ట్ చేస్తుందని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. కానీ ఇక్కడ తెలియాల్సిన విషయం ఏంటంటే చైనా పాకిస్తాన్కు సపోర్ట్ చేయడం వల్ల చైనాకు వచ్చేటువంటి లాభం ఏంటి? ఏమైనా వాణిజ్యపరమైనటువంటి బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయా చైనాకు? అంటే పాకిస్తానే ఆర్థిక సంక్షోభంలో కూరుకున్నది. సో ఈ క్రమంలో చైనా ఎందుకు తనకు లాభం లేకుండా పాకిస్తాన్ ఎందుకు సపోర్ట్ చేస్తుంది? ఇంకొక విషయం, భారత్లో అత్యధికమైన వాణిజ్యం చైనా ఉంది. ఒకవేళ భవిష్యత్తులో ఈ వాణిజ్య సంబంధాలు కనుక చైనా కనుక పాకిస్తాన్ సపోర్ట్ చేస్తే కనుక, భారత్ చైనాతో వాణిజ్య సంబంధాలు తెగొడితే కనుక చైనా ఆర్థిక పరిస్థితి కూడా అతలాకుతలమైనటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇప్పుడు ఎందుకంటే చైనా తర్వాత భారతదేశంలోనే అత్యధికమైనటువంటి వాణిజ్యపరమైనటువంటి అంశాలు ఉంటాయి. అంటే ఈ ప్రపంచంలో ఇలాంటి అప్లికేషన్ కానీ ప్రోడక్ట్ కానీ తయారైనా కానీ అది ఫస్ట్ భారత్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ మధ్యతరగతి జీవనం రోజుకు అభివృద్ధి చెందిన క్రమంలో దేశ జనాభా కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈజీగా వాళ్ళ ప్రోడక్ట్ సేల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో వాళ్ళ బిజినెస్ మెరుగయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో చైనాకు సంబంధించి చాలా ప్రోడక్ట్స్ కూడా భారత్లో ఉన్నాయి. సో ఒకవేళ ఆ వాణిజ్య సంబంధాలు కనుక చైనాతో తెగొట్టుకుంటే మరి చైనా కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి 80% చైనాకు భారత్కు పెద్ద గ్యాప్ లేదు, గ్యాప్ కొంత తగ్గుతూ వస్తుంది. ఈ క్రమంలో భారత్ తోటి స్నేహపూర్వకమైన సంబంధాన్నే ఈరోజు చైనా కోరుకునే అవకాశం ఉంటుంది. అట్లని పాకిస్తాన్ పూర్తిగా సపోర్ట్ చేయదు. సో ఈ క్రమంలో తటస్థంగా చైనా కూడా ఉండేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఈ క్రమంలో ముఖ్యంగా రష్యా అవుట్రైట్ మన భారతదేశానికి సపోర్ట్ చేసే అవకాశం ఉంది. సో రష్యా ఏ విధమైనటువంటి సహాయం భారతదేశానికి చేయడానికైనా రెడీగా ఉంది కాబట్టి పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవుతా ఉంది. అందుకే భారతదేశం చాలా స్ట్రాటజికల్గా మొదటగా సింధు జలాల సంబంధించినటువంటి అగ్రిమెంట్ అవుతుందో దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పౌరులందరినీ కూడా పాకిస్తాన్ సంబంధించినటువంటి ఎవరైతే సిటిజన్స్ ఎవరుతున్నారో వాళ్ళను కూడా పంపించడం జరిగింది. ఇలా మళ్ళా నేవీకి సంబంధించినటువంటి పోర్ట్స్ను ఈరోజు వాటిపైన ఆంక్షలు విధించింది. అదేవిధంగా ఎయిర్పోర్ట్స్లో బలైన గగనతలం ఏతుందో ఎయిర్లైన్స్ సంబంధించినటువంటి పోకుండా నియంత్రణ చేసింది. ఇలా అన్ని రంగాలకు సంబంధించినటువంటి దాన్ని పాకిస్తాన్ పైన అన్ని రకాలుగా అష్టదిగ్బంధనం చేసినటువంటి పరిస్థితే కనబడతా ఉంది. ఈ క్రమంలో పాకిస్తాన్ ఒంటరైపోయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ సిచ్యువేషన్ బాలేవు. అయితే పాకిస్తాన్లో అంతర్భాగంగా ఉన్నటువంటి బలూచిస్తాన్ అక్కడ చాలా పెద్ద ఎత్తున ఉగ్రవాద వాళ్ళు మారణ హోమాలు చేస్తూ ఉన్నారు, లిబరేషన్ ఆర్మీ. సో వీళ్ళు సొంత కంట్రీలో ఉన్నటువంటి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఆత్మదాడులు చేస్తూ భయపెడతా ఉంది. ఈ క్రమంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎక్కడున్నాడో తెలియట్లేదు. వీళ్ళేమో ప్రెస్ మీట్లు మేము అణ్వాయుధాలు వాడతామని చెప్పి డైరెక్ట్ మాట్లాడుతూ ఉంటే పరిస్థితి ఏ విధంగా ఉందో చూస్తా ఉన్నాం. సో అణ్వాయుధాలు అంతా వాడడంత ఈజీ కాదు. అది భారత్ ఆ విషయంలో ఎక్కడ కూడా అణ్వాయుధాల గురించి ఆలోచన లేదు. వాటి గురించి భయపడిన పరిస్థితులు లేవు. సో మొత్తానికైతే ప్రపంచవ్యాప్తంగా ఈ వారం రోజులు జరిగిన సంఘటనలు ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ ఉగ్రవాద దేశం అని చెప్పేసి చెప్పడంలో భారతదేశం సక్సెస్ అయింది. ఈ క్రమంలో పాకిస్తాన్కు వచ్చేటువంటి సపోర్ట్ మొత్తం కూడా ఈరోజు ఎవరు కూడా ఇవ్వట్లేదు. సో దీనిలో ఇంటర్నేషనల్ సంబంధించిన ఫండింగ్ చేసేటువంటి ఒక సంస్థ, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండింగ్ సంస్థ ఏదో ఒకటి ఉంటుంది, IMF అనుకుంటా. ఆ సంస్థ కూడా పాకిస్తాన్కు నిధులు ఇవ్వకుండా ఆపేసింది. ఈ క్రమంలో పాకిస్తాన్ రోజుకి
దిగజారుతూ ఉంది. ఫైనాన్షియల్గా రేపు అక్కడ ఆర్థిక సంక్షోభం ఏర్పడి పాకిస్తాన్ అతలాకుతలమయ్యేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఈ క్రమంలో దాడి చేయడం కూడా భారత్ సిద్ధమైంది. ఈ క్రమంలో ఇంకో ఆఫ్ఘనిస్తాన్ కూడా అక్కడ తాలిబాన్లు రాజ్యం వెళ్తుంటారు, వాళ్ళు టెర్రరిస్టులే అంటారు, వాళ్ళు కూడా ఈ పాకిస్తాన్ ఉగ్రవాద దేశం అని చెప్పి అంటా ఉన్నారు. వాళ్ళు కూడా సపోర్ట్ చేయట్లేదు, వాళ్ళు కూడా యుద్ధానికి రెడీ అయిపోయారు. ఆ తర్వాత ఇరాన్ కూడా వాళ్ళు కూడా ఇక్కడ పాకిస్తాన్ ఉగ్రవాద సంబంధించి పెంచిపోయిస్తామని చెప్పేసి వాళ్ళు దాడులు చేస్తూ ఉన్నారు. ఇట్లా అనేక రకాలుగా ఇబ్బందిగా పరిస్థితి. ఒక్క బంగ్లాదేశ్ విషయం తప్ప మిగతా ఏ విషయంలో కూడా పాకిస్తాన్కు పెద్ద ఎత్తున సపోర్ట్ లేదు, అందరూ వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఇప్పుడు అంతా ప్రపంచం ముందు పాకిస్తాన్ను భారతదేశం ఒంటరి చేయడంలో సక్సెస్ అయిపోయింది. ఇది ఒక స్ట్రాటజికల్ మూవ్ మనం చెప్పొచ్చు. ఇప్పుడు యుద్ధం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు యుద్ధం స్టార్ట్ చేస్తే ఏమవుతుంది, 100% యుద్ధంలో ఈజీగా గెలవడానికి స్కోప్ అయితే భారత్ కనబడుతోంది. సో ఈ క్రమంలో అందుకే పాకిస్తాన్ ప్రతి దశలోనూ వెలువెల్లాడుతూ ఆ దేశాలతో ఈ దేశాలతో మాట్లాడుతూ మాకు సపోర్ట్ ఇవ్వండి అని చెప్పేసి అంటా ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా సపోర్ట్ ఇచ్చేటువంటి పరిస్థితిలో లేరు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇది 100% భారత్కు కలిసి వచ్చేటువంటి అంశం. త్వరలో POKను ఇమీడియట్గా స్వాధీనపరచుకునేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నాయి. సో దీని ఒక్కదాన్ని స్వాధీనపరచుకుంటే ఖచ్చితంగా అద్భుతమైనటువంటి పరిపాలన ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పాకిస్తాన్ను సంబంధించినటువంటి ఉగ్రవాద శిబిరాలు ఏవైతే POKలో ఉన్నాయో వాటిని మట్టుబెడితే కొంత పాకిస్తాన్ కంట్రోల్లోకి వస్తుంది. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది జరగబోయేటువంటి అంశం. నెక్స్ట్ ఎప్పుడు జరుగుతుంది యుద్ధం అనివార్యం, అందులో ఎట్టి పరిస్థితులు వెనకడుగు వేసే పరిస్థితి లేదు. కానీ యుద్ధం చేసే ముందు ప్రతి వ్యూహాలను అన్నిటి కూడా ఒక్కొక్కటిగా పాకిస్తాన్ను అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేయడంలో భారతదేశం సక్సెస్ అయిపోయింది. ఇక ఇమీడియట్గా భారత్ యుద్ధం స్టార్ట్ చేస్తే వాళ్ళు వెనకడుగు వేసేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే మన సైనిక వ్యవస్థతో పోలిస్తే పాకిస్తాన్ సైనిక వ్యవస్థ చాలా చిన్నది. ఈ క్రమంలో మనం చాలా స్ట్రాంగ్ ఉన్నాం కాబట్టి ఈజీగా మనం గెలిచేట అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇది జరిగేటువంటి ఇప్పుడు ఈ ఫ్యూచర్లో అంటే రాబోయే 2-3 రోజులు వారం రోజులు జరిగేటువంటి పరిణామాలను మీకు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను మిత్రులారా. సో ఇది పహల్గామ్ ఉగ్రవాద దాడికి సంబంధించి అంశం. పహల్గామ్ దాడిపై చర్యలకు నిర్దిష్ట వ్యూహం ఏది అంటూ చూస్తూ ఉన్నాం. సో పహల్గామ్ దాడి పైన ఇదంతా మనందరం గుర్తుపెట్టుకోవాలి. దీనిపైన చాలా సీరియస్గా మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. పహల్గామ్ ఉగ్రవాద దానికి సంబంధించి పాకిస్తాన్పై యుద్ధం అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఈ క్రమంలో పాకిస్తాన్ను అన్ని రంగాలుగా అంటే అష్టదిగ్బంధన చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. ఆ విషయం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పాకిస్తాన్కు ఎవరైనా దేశం సపోర్ట్ చేస్తుందో అంటే ఏ దేశం కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటించలేదు. కానీ భారత్కు రాసి పెట్టుకోండి, భారత్కు డైరెక్ట్గా రష్యా సపోర్ట్ చేస్తూ ఉంది. అదేవిధంగా అమెరికా పాక్షికంగా సపోర్ట్ చేస్తూ ఉంది. మన చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాలు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఆల్ కంట్రీస్ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్